ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లాల్సిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్న పవన్ విజయవాడకు వెళ్లారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. బీజేపీతో సంబంధాలపైనే ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు చంద్రబాబు. అమిత్ షా సమావేశ వివరాలు పవన్ తో చంద్రబాబు పంచుకోనున్నారని సమాచారం. బీజేపీ పెద్దల ఆలోచన ఎలా ఉంది, మనం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చంద్రబాబు పవన్ చర్చిస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉంది. అయితే అకస్మాత్తుగా ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆయన విజయవాడకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలతో కలవటం, ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించి పొత్తుల అంశం, అటు జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లబోతా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా తమతో కలవాలి అన్నటువంటి ఆలోచనతో ఆ అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల వద్ద వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా భేటీ కావటం జరిగింది. ఆ వివరాలన్నింటినీ కూడా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి చర్చించే అవకాశం ఉంది. మూడు పార్టీలు ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలు, దాంతో పాటు చంద్రబాబుతో బీజేపీ నేతలు ఏం చెప్పారు, అటు పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా ఇద్దరు నేతలు కలిసి కూర్చొని పూర్తి స్థాయిలో ఏవైతే టికెట్లకు సంబంధించి అభ్యర్థుల కీలక సమావేశం అయితే ఈ రోజు సాయంత్రం జరగబోతుందనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ ఢిల్లీకి రావటం, ఇవన్నీ కాకుండా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుకొని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతా ఉన్నారు, ఎన్ని పార్లమెంటు స్థానాలు ఇవ్వబోతా ఉన్నారు, ఒక నిర్ణయానికి అభిప్రాయానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన కూడా బహుశా రేపు ఎల్లుండిలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వీళ్ళిద్దరు భేటీ తర్వాత ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సంజయ్, రామకృష్ణ, అంటే అధికార పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అంటే మరి వీరు అభ్యర్థుల లిస్ట్ ని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎందుకంటే దాదాపుగా అటు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలి, దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరన్నా పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా వాళ్ళు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక నిర్ణయానికి అయితే ఇప్పటికే వచ్చేశారు. పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను కూడా వాళ్ళంతా కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అకస్మాత్తుగా అటు బీజేపీ పెద్దలు కూడా ఈ పొత్తులో భాగస్వాములు అవ్వాలన్నటువంటి ఆలోచన నేపథ్యంలోనే వాళ్లకు ఎన్ని సీట్లు కేటాయించాలి, పార్లమెంటుకు సంబంధించి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అసెంబ్లీకి సంబంధించి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిలోనే కొంత సందిగ్ధత ఉంది. అది కూడా ఒక క్లారిటీకి వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో మాట్లాడటం, అటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం, ఇద్దరు నాయకులు కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడిన నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే వాళ్ళ మధ్య వచ్చినట్లు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఇక అభ్యర్థులు ఎవరు ఎలా ఎంపిక చేయాలనేదే అటు బీజేపీ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రకటన మనం వెల్లడించబోయే ముందు మూడు పార్టీలు కూడా ఒకే సమయంలో అభ్యర్థులను ప్రకటించాలన్నటువంటి ఒక ఆలోచన నేపథ్యంలోనే అటు బీజేపీ అభ్యర్థులు ఎవరు, జనసేన పార్టీకి సంబంధించి బరిలో దిగబోతున్న అభ్యర్థులు ఎవరు, ఈ జాబితా ముందు రెడీ చేసుకున్న తర్వాత ఆ వివరాలన్నీ కూడా ప్రకటించాలన్నటువంటి ఆలోచనతో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. సందీప్, రామకృష్ణ, అంటే ఒకవేళ బీజేపీ ఎక్కువ సీట్లు ఆశిస్తే టీడీపీ జనసేన అంగీకరిస్తుందా? అంటే ఇప్పటికే అటు చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే జరిగినటువంటి అనేక సర్వేలను కూడా చంద్రబాబు బీజేపీ పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీలకు ఎంతెంత బలం ఉంది, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే బీజేపీ పెద్దల ముందు అటు జనసేన పవన్ కళ్యాణ్ ముందు కూడా ఉంచడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన
సంబంధించినటువంటి చంద్రబాబు సూచించిన విధంగా ఆయనకు సంబంధించినటువంటి ఆ సర్వే రిపోర్ట్లు వాటన్నిటితో కూడా పవన్ కళ్యాణ్ ఏకీభవించారు. చంద్రబాబు ఏ విధంగా అయితే ఆయన ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే బాగుంటుందో ఆ ప్రకారమే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా బీజేపీ కూడా ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో ఆ స్థానాలు మాత్రమే వాళ్ళు పోటీ చేయబోతా ఉన్నారు. అయితే సుమారుగా ఒక 30 స్థానాలు ఇరువురికి కలిపి అటు జనసేన ఇటు బీజేపీ ఇరువురికి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసే అవకాశం ఉంది. ఒక 2-3 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఒక 2 స్థానాల్లో జనసేన, మొత్తం కలిపి ఒక 5-6 స్థానాలు మాత్రమే బీజేపీ జనసేనకు పార్లమెంటు స్థానాలు కేటాయించబోతా ఉన్నారు. బీజేపీ జనసేన కలిపి 30 అసెంబ్లీ స్థానాలు 27 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు వాళ్ళు బరిలోకి దిగే అవకాశాలు. మిగిలిన స్థానాల్లో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నట్లు మనకున్న సమాచారం. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.